హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి రెసిపీ టమాటో కొత్తిమీర పచ్చడి అండి. అది ఎలాగో చూసేద్దాము. ముందుగా కడాయిలోకి ఆయిల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే అవి అంత కారం లేవు కాబట్టి. మీరు తినే స్పైస్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. సో ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ముందుగా పచ్చిమిర్చి ఏవైతే వేపుకున్నామో అది కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు టమాటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనేంటండి దీనికి నేను చింతపండు వాడకుండా నేను టమోటాసే ఎక్కువ వేసుకొని పులుపు వచ్చేలాగా కొంచెం చేసుకుంటున్నానండి. లేదు మేము తగ్గించుకొని చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను తగినంత సాల్ట్ యాడ్ చేసుకునేసి ముందుగా నేను ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. సో ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది. సో అందుకని ఎక్కువసేపు పెట్టద్దు, జస్ట్ ఇనీషియల్గా 2 మినిట్స్ అలా పెట్టుకొని తీసేసేయండి. సో మనం ఈ టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకవేళ అడుగు అంటుతుంది కాబట్టి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి టమాటోస్ని మగ్గించుకోండి. ఇదైతే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాంట్లోనే జార్లోనే తీసి పెట్టుకోండి టమాటోస్. సో మిగతా నూనె ఏదైతే ఉంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకునేసి మనం ఇలాగా 1 బంచ్ వరకు కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్గా కట్ చేయట్లేదు, అలానే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఒకవేళ కట్ చేసుకొని వేసుకుంటా అన్నా కూడా ఓకే. సో ఇది కొంచెం సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత సో దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మాత్రం 2 సెకండ్స్ 2లో పెట్టుకొని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి, మరీ స్మూత్గా వేయొద్దు. సో ఇది మనం కడాయిలోకి తీసేసుకొనేసి పోపు పెట్టుకోవాలి. పోపుకి కావాల్సినవి కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, అండ్ జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి రెమ్మలు తీసుకొని నూనెలో వేసుకుంటున్నాను. సో నేను పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను 2 రబ్బల వరకు కరివేపాకు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనం వేసిన పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చి, అండ్ వెల్లుల్లిపాయ రబ్బలు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. సో లాస్ట్లో మాత్రం ఇలా కడాయిలోకి ఆ పచ్చడిని తీసి దీంట్లో వేసేసేసి కలుపుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. సో చూసారు కదా, అంతే అండి. ఒక 2 మినిట్స్ అలాగా స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం అలా హీట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి, తర్వాత ఆఫ్ చేసేసేయండి. సో చూసారు కదా, ఎంత ఈజీగా అండ్ త్వరగా అయిపోయింది కదా, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని రైస్ కానీ, ఇడ్లీ, దోశ, ఉప్మాతో కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా అండి, మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.